అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని తెలుసుకుందాం. ముందుగా అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం అన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే శ్రమతో కార్యక్రమాలు సాధించడానికి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నాలు అనేవి గట్టిగా చేస్తారు. నైపుణ్యాలు పెరుగుతాయి. శ్రమతో పాటుగా వ్యక్తులకి అంటే ఎవరికన్నా మీ మీద అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే కార్యకలాపాల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించే దిశగా మీరు గట్టిగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే రావలసిన ధనం ఏదన్నా ఉన్నా దానికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల్ని కలిసి చర్చించటం, అలాగే తల్లి తరపు బంధువులతో ఈ రోజున చర్చించటం కానీ వారిని కలవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలు అన్నీ కలిపి వృషభ రాశిలో తీసుకుంటాము. ఈ వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. నైపుణ్యాలు పెరుగుతాయి. విద్యాపరమైన విషయాల మీద అభిరుచి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చేసే కార్యక్రమాల మీద పూర్తి శ్రద్ధతో చేయడానికి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. ఉపాసన మొదలైన కార్యక్రమాల మీద దృష్టి మరల్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలలో, రాత నైపుణ్యాలకు సంబంధించిన విషయాలలో దృష్టిని సారించాలి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో కానీ సంతానంతో కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ కొంత వైరాగ్యం కానీ కొంత అభిప్రాయ భేదాలకు కానీ ఆస్కారం ఉన్న రీత్యా తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, అలా ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం అంటే గృహంలో సౌకర్యాలు కానీ తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క సహకారం విషయంలో కానీ వారి ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ అలాగే నూతన విషయాలు సేకరణ, విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకునే విషయం అన్నీ కూడా చాలా వరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలంటే గృహాన్ని ఏదైనా రిపేర్లు చేయించుకోవడానికి కానీ అలాగే వాహనాలు ఏదైనా రిపేర్ కానీ నూతన వాహనాలు కానీ అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన చికాకులు లేకపోతే వాటికి సంబంధించి మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా అనుకోని విషయాలలో ఆటంకాలు అంటే ఏదైనా ఎక్కడన్నా మీరు వెహికల్ ఇచ్చి దాని సర్వీసింగ్ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నా దానికి ఏదైనా అవరోధాలు లాంటివి రావడం కానీ అలాంటి వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి.